నమస్తే, మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలా మంది తెలియని ఒక అంశం గురించి మాట్లాడబోతున్నాము. లేక వారు ఈ వ్యాధి గురించి చెప్పడానికి భయపడుతున్నారు. ఇది STI అని అంటారు. ఈ సంక్రమణ పురుషులలో మరియు మహిళలలో కనిపించవచ్చు. ఈ సంక్రమణ మీ నోటి, గౌట్, మూత్రపిండం లేదా పెనిస్కు సంబంధించిన ఏదైనా మూత్రపిండం వల్ల కావచ్చు. ఈ సంక్రమణను సరైన సమయంలో చికిత్స చేయకపోతే తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు హెపటైటిస్ A సంక్రమణ, హెపటైటిస్ B సంక్రమణ, హ్యూమన్ పాపిలోమా వైరస్ HPV సంక్రమణ, HIV మరియు AIDS సంక్రమణ. చాలా మంది STI గురించి అవమానంగా అనుకుంటున్నారు. ఈ కారణంగా వారు దీన్ని తనిఖీ చేయించుకోరు. ఈ కారణంగా ఈ సంక్రమణ పెరిగే అవకాశం ఉంది. ఈ విషయానికి ప్రజలు ఈ వ్యాధి గురించి జాగ్రత్తగా ఉండాలి. STI యొక్క కొన్ని లక్షణాలు ఈ విధంగా కనిపించవచ్చు. ఉదాహరణకు శ్వాసకోశం, యూరెటర్ లేదా నోటిలో ఒక రంధ్రం, మూత్రపిండం లేక ఒక గాయము, పెన్నిస్ లేదా ప్రసవ మార్గం చుట్టూ ఊబకం లేదా ఈట చర్మం, శ్వాసకోశం లేదా యూరెటర్ వాపు మరియు చాలా కీళ్లు ఉన్నాయి, సంబంధం పెట్టుకునేటప్పుడు నొప్పి మరియు మంటగా ఉండటం, మూత్రం చేసేటప్పుడు నొప్పి లేదా కీలు, లేక తరచుగా మూత్రం చేయడం, కాలంలో చాలా రక్తం పోయడం. ఈ వాటి తప్ప మీ శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు ముఖంపై మచ్చలు, బరువు తగ్గడం, డండ్రఫ్, జ్వరం, పసుపు చర్మం. కొంతమంది STI యొక్క ఎలాంటి లక్షణాలను చూడరు. కాబట్టి ఈ వ్యాధి యొక్క కారణాన్ని కనుగొనడానికి ప్రయత్నిద్దాం. ఈ వ్యాధి బ్యాక్టీరియా, వైరస్ మరియు ఫంగస్ వ్యాప్తి వల్ల జరుగుతుంది. ఈ వ్యాధి యొక్క ప్రధాన కారణం అనురక్షిత లైంగిక సంబంధం. ఈ బ్యాక్టీరియా ఒక పురుషుడు లేదా మహిళలో ఉంటే మరియు వారు కండోమ్ ఉపయోగించకుండా లైంగిక సంబంధం కలిగి ఉంటే అటువంటి పరిస్థితిలో ఈ సంక్రమణ మరొక వ్యక్తికి వ్యాప్తి చెందవచ్చు. ఒక వ్యక్తితో కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగి ఉండటం. ఒక వ్యక్తితో కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగి ఉన్న వారు ఈ వ్యాధిని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్పర్శ వల్ల ఎవరైనా ఈ సంక్రమణను పొందితే మరియు మరొకరు తప్పుగా సంక్రమితమైతే వారు కూడా ఈ సంక్రమణను పొందవచ్చు. అందుకే డాక్టర్లు ఎప్పుడూ మీ ముందు కొత్త నడిక ప్యాకెట్ తెరుస్తారు. మీరు ఆ నడిక ఎవరికీ ఉపయోగించబడలేదని తెలుసుకోవడానికి. ఇది తరచుగా మత్తులో ఉన్న వ్యక్తులలో కనుగొనబడుతుంది. వారు నడిక ద్వారా మత్తులో ఉన్నారు. STIని ఎలా చికిత్స చేయాలి మరియు దాన్ని ఎలా నివారించాలి? మేము ఈ విషయం గురించి మా తదుపరి వీడియోలో STI భాగం 2లో మాట్లాడుతాము. కాబట్టి మా తదుపరి వీడియోను చూడడం మర్చిపోకండి. ధన్యవాదాలు.